హనీమూన్ జంట అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. భార్య భర్తను మర్డర్ చేసిన మేఘాలయలో హనీమూన్ జంట మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. పెళ్లంటేనే మగవాడిలో దడ పుట్టించేస్తున్నారు అమ్మాయిలు. ఇటీవల ఎక్కడ చూసినా పెళ్లైన కొన్ని రోజులకే లేదా కొన్ని సంవత్సరాలకే భర్తలను గాలిలో కలిపేస్తున్నారు కొంతమంది పతివ్రతలు. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నాను అంటే, కొన్ని రోజుల నుండి దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న మేఘాలయలో హనీమూన్కి వెళ్లిన జంట మిస్సింగ్ కేసు చాలా వైరల్ అయింది. ఈ స్టోరీలో కూడా భార్య భర్తని గాల్లో కలిపేసింది అని ఈ రోజే బయటపడింది. ఇది విన్న అందరూ షాక్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలియాలి అంటే పూర్తి స్టోరీ పక్కా చూడాల్సిందే. చూసేయండి. మేఘాలయలోని హనీమూన్ జంట కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది ఒక హర్రర్ సినిమా కంటే దారుణంగా ఉంది. పోలీసులకు రోజుకొక ట్విస్ట్ తో చెమటలు పట్టించింది. ఆ ఇద్దరికి అసలు ఏం జరిగింది, ఇప్పుడు సోనం ఎక్కడుంది, ఇవే ప్రశ్నలు అందరినీ వెంటాడుతున్నాయి. మరి అసలు కథలోనికి వెళితే, మే 11వ తేదీన అంగరంగ వైభవంగా మధ్యప్రదేశ్లో ఇండోర్లో పెళ్లి చేసుకున్నారు రాజా రఘువంశీ మరియు సోనం. ఆ తర్వాత పెళ్లి కార్యక్రమాలు మరో వారం రోజుల పాటు జరిగాయి. రోజా రఘువంశీ తండ్రి ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తాడు. వీళ్ళది ధనవంతుల కుటుంబం. ఇక మేఘాలయలో వీళ్ళిద్దరూ పెళ్లైన తర్వాత హనీమూన్ జరుపుకోవాలనుకున్నారు. ఇప్పుడు చిరుజల్లులు మొదలవుతూ ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో అద్భుతంగా ఉంటుంది. హనీమూన్తో తమ సంసార జీవితాన్ని సంతోషమయం చేసుకుందాము అనుకున్నారు రాజా రఘువంశీ, సోనాం. సంతోషంగా మే 20వ తేదీన హనీమూన్ కోసం ఈ జంట మేఘాలయ చేరుకున్నారు. సిల్లాంగ్లోని ఒక హోటల్లో దిగారు. 2 రోజుల పాటు సిల్లాంగ్లోని చాలా ప్రాంతాల్లో కూడా తిరిగారు. ఆ తర్వాత ఇన్స్టాలో ఫేమస్ అయిన మావాలా కియాత్ గ్రామానికి బైక్ మీద చేరుకున్నారు. తమ లగేజ్ ని హోటల్లో ఉంచారు. ఒక చిన్న బ్యాగ్ తో అద్దెకు తీసుకున్న బైక్ మీద ట్రావెల్ చేసుకుంటూ ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలోని ఫేమస్ టూరిస్ట్ పాయింట్ అయినటువంటి లివింగ్ రోడ్ బ్రిడ్జ్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరు సంతోషంగా గడిపారు. ఫోటోలు కూడా తీసుకున్నారు. తాను అక్కడ తీసుకున్న ఫోటోలను తమ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశారు రాజా. ఇక ఆ రోజు రాత్రి అదే గ్రామంలో స్టే కూడా చేశారు. రాత్రి అక్కడే భోజనం చేసి ఉదయం సమయంలో స్నానం చేసి కొత్త బట్టలు ధరించి బైక్ మీద బయటకు వెళ్లారు. అంతే, అక్కడి నుండి ఇద్దరి ఆచూకీ తెలియలేదు. మరొక వైపు రాజా, సోనం బంధువులు ఇంటి దగ్గర నుండి ఫోన్ చేయడం మొదలు పెట్టారు. కానీ వాళ్ల ఫోన్లు పనిచేయడం లేదు. మొదట సిగ్నల్ లేదేమో అనుకున్నారు. కానీ ఆ రోజు మొత్తం వారి నుండి స్పందన రాకపోవడంతో సోనం సోదరుడు వేగంగా శ్రీలంకకు వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. కానీ విపరీతంగా వర్షం కురవడంతో సెర్చ్ ఆపరేషన్ వదిలేశారు. అయితే స్థానిక నేతల సాయంతో రాజా రఘువంశీ తండ్రి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా కలిసి తమ కొడుకు కోడల ఆచూకీ కనిపెట్టేలా చూడాలని కోరారు. వెంటనే మధ్యప్రదేశ్ సీఎం మేఘాలయ ముఖ్యమంత్రికి కాల్ చేశాడు. తమ రాష్ట్రానికి చెందిన జంట సిల్లాంగ్ వచ్చింది. చివరిసారిగా లివింగ్ రూట్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కాల్ చేశారని వాళ్ళ బంధువులు చెబుతున్నారు. తొందరగా వారిని ట్రేస్ చేసి ఇండోర్ పంపించాలని రిక్వెస్ట్ చేశారు. దీంతో మేఘాలయ సీఎం వెంటనే రాజా, సోనంను వెతకాలని డీజీపీని ఆదేశించారు. ఆ వెంటనే వీరిని వెతికేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోనికి దిగింది. సరిగ్గా వారు చివరిగా హోమ్ స్టే చేసిన దగ్గర నుంచి విచారణ చేయడం మొదలుపెట్టారు. అక్కడ సీసీటీవీ కెమెరాల్లో చూడగా ఇద్దరు నల్ల జాకెట్లు ధరించి బైక్ మీద బయలుదేరినట్లు కనిపించింది. కానీ ఆ తర్వాత ఎటు వెళ్లారు, ఎక్కడ తిరిగారు అనేది పోలీసులకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే అదంతా కూడా కొండ ప్రాంతం. కేవలం హోటల్స్, రెస్టారెంట్లో మాత్రమే సీసీ కెమెరాలు ఉంటాయి. దారి వెంట ఉండే అవకాశం అస్సలు లేదు. ఇక వర్షమేమో సెర్చ్ ఆపరేషన్ కి తీవ్రంగా అంతరాయం కలిగించింది. ఇక వాళ్ళు చివరిగా ఉన్న ప్రాంతం మొత్తం కొండలు, లోయలతో నిండి ఉంది. దీంతో భారీగా డ్రోన్లు సాయం తీసుకున్నారు. అలాగే స్థానికులతో కలిసి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అయితే అక్కడ సరిగ్గా ఊహించిందే జరిగింది. సరిగ్గా 11 రోజుల తర్వాత సొహారాలోని ఓ జలపాతం దగ్గర ఉన్న ఓ లోతైన ప్రాంతంలోనికి డ్రోన్లను పంపించారు పోలీసులు. మొత్తం డ్రోన్ల సాయంతో వెతికారు. సరిగ్గా లోయలోనే రాజా రఘువంశీ మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. మృతదేహాన్ని జాగ్రత్తగా బయటకు తీశారు. అత్యంత భయంకరంగా పెద్ద కత్తితో నరికి రాజాను చంపి లోయలో పడేశారు. ఇది దోపిడీ హత్య కాదని పోలీసులకు ప్రస్తుతం అర్థమైంది. ఎందుకంటే అతని చేతుకున్న ఖరీదైన వాచ్ చేతికి అలాగే ఉంది. కానీ మెడలో బంగారు గొలుసు మాత్రం లేదు. కాబట్టి ఎవరో పగబట్టినట్లుగా దారుణంగా నరికి చంపారు. మృతదేహాన్ని లోయలో పడేశారు. పోలీసులు ఆ ప్రాంతమంతా వెతకగా వారు అద్దెకు తీసుకున్నటువంటి బైక్ ఒకచోట పార్క్ చేసి ఉంది.
అంటే అక్కడ పార్క్ చేసి ఇద్దరు బైక్ దిగిన తర్వాత హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. మరొక చట రాజాను చంపిన కత్తి లభించింది. ఆ పక్కనే సోనం వెళ్ళినప్పుడు ధరించిన చొక్కా కూడా ఉంది. మృతదేహం దగ్గర ఒక తెల్లటి జాకెట్ ఉంది. ఆ తెలుపు జాకెట్ ఎవరిది అనేది పోలీసులు ప్రస్తుతం తేల్చే పనిలో పడ్డారు. ఇటు బయటకు వెళ్ళినప్పుడు వైట్ షర్ట్ ధరించింది సోనం. అదే షర్ట్ మృతదేహం దగ్గర కనిపించడంతో పోలీసులు కూడా అయోమయంలో పడ్డారు. రాజా హత్య తర్వాత మర్డర్ కేసు నమోదు చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారు. పాత నేరస్తులు, స్థానిక నేరస్తులు, యువకులను కూడా పోలీసులు విచారించారు. కానీ ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు. అయితే ఇక్కడ ఒక క్లూ ఎలా దొరికింది అంటే అటువైపుగా వెళుతున్నటువంటి ఒక గైడ్ వీళ్ళని మరియు వీళ్లతో పాటు ఒక ముగ్గురు వ్యక్తులు ఉండడం చూశాడట. అదే ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వడం జరిగింది. మరొక వైపు ఇండోర్ ఎంపీ శంకర్ మేఘాలయకు వెళ్లారు. సోనాను తొందరగా ట్రేస్ చేయండి, రాజాను చంపిన హంతకులు ఎవరో తేల్చాలి అని ఆ రాష్ట్ర అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఫేమస్ టూరిస్ట్ స్పాట్ దగ్గర భద్రత లేకుండా ఎలా పర్యాటకులను అక్కడికి పంపిస్తున్నారని ఆయన మేఘాలయ అధికారులను నిలదీశారు. కొండ ప్రాంతాల్లో ఒంటరిగా అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు హనీమూన్ జంటల్లో భర్త హత్యకు గురయ్యాడు, భార్య ఆచూకీ తేలియడం లేదు, ఇదేం భద్రత అంటూ ఎంపీ శంకర్ సీరియస్ అయ్యారు. మరొక వైపు బంధువులంతా ఈ కేసు సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు సోనంను ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకుపోయారా అంటూ ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా అనడం మొదలుపెట్టారు. పోలీసులు మాత్రం వారి ఫోన్లను ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రాజా ఫోన్ మాత్రం చివరిసారి చనిపోయిన చోటే ఉన్నట్లు కనిపించింది. ఇటు సోనం ఫోన్ కొంత దూరం తర్వాత స్విచ్ ఆఫ్ అయింది. పోలీసులకు ఏమీ అర్థం కాలేదు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ అనుకున్నది ఆమెను ఎవరో తీసుకుపోయారు అని, ఆయనని చంపేశారు అని అనుకున్నారు. కానీ ఇక్కడే అసలైన అండ్ అతిపెద్ద ట్విస్ట్, అందరి ఆలోచన తప్పు అని ఈ రాజా భార్య అయిన సోనం తేల్చేసింది. ఈ రోజు సోనంని పోలీసులు ట్రేస్ చేశారు. అయితే పోలీసులకు ఈ కేసు మీద ముందు నుండే అనుమానం ఉండడం మరియు ఈ మరణించిన వ్యక్తి బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ఆమె మీద అనుమానంతో కేసును ఆమె వైపుకు తిప్పి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడితే మొత్తం ఆమె చెప్పేసింది. అది విన్న అందరూ దెబ్బకి కంగు తిన్నారు. తన భర్తను ఆమె పక్కా ప్లాన్ ద్వారా పెళ్లి అయిన 30 రోజుల్లోనే గాలిలో కలిపేసింది ఈ సోనం అనే పతివ్రత శిరోమణి. అతి దారుణంగా, క్రూరంగా, చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు, అంత దారుణంగా చేశారు అతని బాడీని. ఎందుకు ఇలా చేసింది అంటే పెళ్లికి ముందు ఒక వ్యక్తితో ఆమెకు అక్రమ సంబంధం ఉన్నట్లు మరియు ఈ రాజాకి ఎక్కువ ఆస్తులు ఉండడం వల్ల తన భర్తను లేకుండా చేస్తే తన వాటా మొత్తం ఈమెకి వస్తుంది అని, అలా వచ్చిన వాటాతో తన మాజీ ప్రియుడితో హ్యాపీగా జీవితాన్ని గడపొచ్చు అనే ఆశతో తన ప్రియుడితో కలిసి ముగ్గురు వ్యక్తులకు డబ్బులిచ్చి రాజాని అతి దారుణంగా లేపేసింది. అలా లేపేసి ఈ రోజు కాశీలో తిరుగుతుంది. వెంటనే పోలీసులు ఆమెను పట్టుకుని నిలదీయడంతో అన్ని బయటపడ్డాయి. నిజంగా పెళ్లి అంటేనే మగవాడిలో దడ వచ్చే విధంగా చేస్తున్నారు కొంతమంది బరితెగించిన పతివ్రత శిరోమణులు. దయచేసి అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ పెళ్లి చేసుకునే ముందు ఇష్టమో లేదో ఫిక్స్ అయితేనే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇష్టం లేదు అని ఒకరిని ఒకరు లేపేసుకోకండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.